హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏజెన్ యూట్యూబ్ ఛానల్. వాళ్ళైతే మీకు సరికొత్తగా గ్రామీణ ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ ఉద్యోగాలకైతే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీకు 20,000 వరకు పర్ మంత్ అయితే సాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి ఎగ్జామినేషన్ ఉండదన్నమాట. సో మీరు ఎలాంటి బీఎస్సీ చేసినా, బీటెక్ చేసినా, బీఏ చేసినా, గ్రాడ్యుయేషన్ చేసినా మీరైతే జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో తెలుగు జాబ్స్ అన్నమాట ఇవి. సో మీరు 18 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మనకి ఏజ్ లిమిట్ అయితే ఏమి ఇవ్వలేదు అనమాట. సో ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా మీరు పే చేయక్కర్లేదు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర, తెలంగాణ నుంచి ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియోని చివరి దాకా చూసి వెంటనే అయితే ఆన్లైన్లో అప్లై చేయండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో అయితే ఉంటుంది. మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. మనందరికీ అయితే సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన ఎన్ఐటి కాలేజ్ నుంచి మనకి లేటెస్ట్ గా రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగింది. సో మీరు ఇక్కడ చూసినట్లయితే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ కి సంబంధించిన ఎన్ఐటి కాలేజ్ నుంచి అయితే వచ్చింది. సో ఇక్కడ మనకి ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ అనే జాబ్స్ కి అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో ఇక్కడ మీకు నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ న్యూఢిల్లీకి సంబంధించిన వాళ్ళైతే మీకు ఇది ప్రాజెక్ట్ అయితే స్పాన్సర్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు 20,000 వరకు శాలరీ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది ప్రతి నెల. సో ఫీల్డ్ సర్వే డేటా కలెక్షన్ అన్నమాట ఇది జాబ్ నేచర్ అనేది. సో మీరైతే ఫీల్డ్ లో వర్క్ చేస్తూ మీరైతే డేటా అనేది కలెక్ట్ చేస్తూ ఉండాలి. ఎవరైతే ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకుంటున్నారో సో వాళ్ళైతే తప్పకుండా ఈమెయిల్ ఐడికి అయితే మీరు మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్, డాక్యుమెంట్స్ అన్ని అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు లాస్ట్ డేట్ అయితే 25th ఫిబ్రవరి లోపల అయితే మీరు సెండ్ చేయాలి. సో ఇక్కడ మనకి ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చారు vrdevi@nitw.ac.in. సో ఈ ఈమెయిల్ ఐడికి అయితే మీరు సెండ్ చేయండి. సో తప్పకుండా ఎవరు మిస్ అవ్వద్దు. సో లాస్ట్ డేట్ లోపల అయితే మీరు అప్లై చేసుకోండి. సో ఇక్కడ మీకు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లై చేస్తారు కదా, ఈ ఈమెయిల్ కి సెండ్ చేస్తారు కదా. సో వాళ్ళకైతే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి ఇంటర్వ్యూ అయితే ఉండడం జరుగుతుంది, అది కూడా ఆఫ్లైన్ లో. సో ఇదైతే మనకి అప్లికేషన్ ఫామ్ అన్నమాట. సో మీరైతే దీన్ని జిరాక్స్ తీసుకోండి. సో జిరాక్స్ తీసుకుని మీరైతే ఇదంతా ఫిలప్ చేసి ఫైనల్ గా దీన్నైతే దీంతో పాటు మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అవన్నీ కూడా అయితే పీడిఎఫ్ లో పెట్టి ఆ పీడిఎఫ్ అయితే మీరు ఇందాక కనిపించిన ఈమెయిల్ ఐడికి అయితే మీరు సెండ్ చేయండి. సో ఆ ఈమెయిల్ ఐడి అనేది మన వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో కూడా అయితే ఉంటుంది. సో మీరైతే అక్కడ నుంచి కూడా అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనకి ఇంకొక జాబ్స్ అయితే ఇచ్చారనమాట. సో నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ న్యూఢిల్లీ. సో ఇక్కడ మీకు దీనికి సంబంధించి వాళ్ళైతే మీకు 8 months పాటు అయితే ఉంటుందన్నమాట ఆ జాబ్ అనేది, అంటే ప్రాజెక్ట్ సంబంధించి. సో మీకు ఇందాక చెప్పిన జాబ్స్ అయితే మనకి 7 months వరకు అయితే మీకు టైం డ్యూరేషన్ అయితే ఉంది. సో ఇవైతే మనకి టెంపరీ జాబ్స్ అనమాట, పర్మనెంట్ జాబ్స్ అయితే కాదు. కాకపోతే ఇమీడియట్ గా జాబ్ కావాలనుకునే వాళ్ళకి చాలా మంచి అవకాశం అయితే రావడం జరిగింది. సో దీనికైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే చేయాలి. ఇప్పుడు చెప్పేదానికైతే ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజెస్ రావాలి. 30,000 పర్ మంత్ అయితే ఇస్తారనమాట. సో ఇది కూడా 25th ఫిబ్రవరి లోపల అయితే అప్లై చేసుకోవాలి. సో ఇది కూడా మీకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే ఇచ్చారు, అంటే అప్లికేషన్ నోటిఫికేషన్ సంబంధించి. సో ఇది కూడా మీరు జిరాక్స్ తీసుకుని సో ఇవన్నీ ఫిలప్ చేసి మీరైతే దీంతో పాటు మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా అయితే మీకు మెయిల్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇందాక చెప్పిన మెయిల్ ఐడికి సో vrdevi@nitw.ac.in. సో ఈ ఈమెయిల్ ఐడికి అయితే మీరు సెండ్ చేయండి మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి. సో ఇది కూడా 25th ఫిబ్రవరి లోపల అయితే అప్లై చేయాలి. సో ఇక్కడ మీకు ఇవన్నీ ఈ రెండు కూడా అయితే టెంపరీ జాబ్స్ ఇవి. సో కాబట్టి ఎవరైతే పర్మనెంట్ జాబ్ కావాలనుకుంటున్నారో వాళ్ళైతే మనకి ఛానల్ వీడియోస్ లో అయితే గవర్నమెంట్ జాబ్స్ అయితే ఉండడం జరిగింది. మీకు నచ్చిన జాబ్స్ కి అయితే వాటికి అప్లై చేసుకోవచ్చు. సో తప్పకుండా మీరైతే మన ఛానల్ వీడియోలోకి వెళ్ళి ఖచ్చితంగా అయితే అన్ని వీడియోస్ చెక్ చేసి అప్లై చేసుకోండి. సో మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అయితే కంపల్సరీగా జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరి గ్రూప్స్ కి షేర్ చేయండి, చాలా మందికి అయితే యూజ్ అవడం జరుగుతుంది. అండ్ మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మీకైతే రావడం జరుగుతాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.